హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ విషయంలో ఏం స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్, నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, సరిగా మాట్లాడకపోయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా. సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు, నెక్స్ట్ యాక్షన్. 6 of Swords. సో ప్రస్తుతానికి వీళ్ళకి ఇంకో కార్డ్ తీసి చెప్తాను. 9 of Pentacles. ఓకే, సో వీళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ ఉందండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని గ్యాప్ పెడితే, మిమ్మల్ని దూరం పెడితే, మీతో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం టైం కావాలి, వాళ్ళకు కొంచెం స్పేస్ కావాలి, నీడ్ కావాలి. అంటే మీతో మళ్ళీ నార్మల్ అవ్వడానికి, రీయూనియన్ అవ్వడానికి, మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా మాట్లాడడానికి, కాంటాక్ట్లోకి రావడానికి వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం కావాలి, కొంచెం స్పేస్ కావాలి. సో ఆ స్పేస్ కోసం ఇప్పుడు కొంచెం దూరంగా ఉండడమో, తక్కువ మాట్లాడటమో, కంప్లీట్గా అవాయిడ్ చేయడమో, కంప్లీట్గా నో కాంటాక్టో, లెస్ కాంటాక్టో అయి ఉండాలి. తక్కువ మాట్లాడటం అయినా అయి ఉండాలి, కంప్లీట్గా నో కాంటాక్ట్ అయినా అయి ఉండాలి. సో ఇది ఎందుకు ఇలా వాళ్ళు చేస్తున్నారు, 6 of Swords క్లారిఫై ఎందుకు ఇలా చేస్తున్నారు. జస్టిస్, కొంతమందికి కోర్టు కేసులు, పోలీస్ కేసులు, డైవర్స్ కేసులు, సెకండ్ మ్యారేజ్, డైవర్స్ పెండింగ్, ఇలాంటి లీగల్ పరమైనవి కూడా ఉన్నాయి. మీ పర్సన్కి మీకు న్యాయం చేయాలనే ఉంది, అన్యాయం చేసి దూరం వెళ్ళిపోవాలని లేదు. 4 of Swords. ఎస్, వీళ్ళు కొంచెం అంటే సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు కొంచెం ఇప్పుడు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అందుకని వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు కొంచెం టైం తీసుకోవడం, ఇప్పుడు కొంచెం మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి చేస్తున్నారు. వాళ్ళకు కొంచెం స్పేస్ అంటే కావాలి. ఎందుకు స్పేస్ కావాలి అంటే, మీ ఇద్దరి మధ్య సంథింగ్, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే కొన్ని బర్డెన్స్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రెజర్, థర్డ్ పార్టీ ప్రెజర్, సొసైటీ ప్రెజర్, ఫైనాన్షియల్ ప్రెజర్, వర్క్ ప్రెషర్, ఇలా ఏదైనా అవ్వచ్చు. అండ్ మీ దగ్గరికి రావాలి అంటే ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని భయం అయి ఉండాలి. మళ్ళీ మీ వల్ల ఇలాగే ఏమైనా అవుతుందేమో, మీరేమైనా ఇబ్బంది పెడతారేమోనని అయి ఉండాలి. లేదా మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏమైనా జరిగి ఉంటే వాటి గురించి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, మళ్ళీ ఇలా అవుతుందేమోనని. అండ్ సొసైటీ, థర్డ్ పార్టీ, ఫ్యామిలీ విషయంలో కూడా కొంచెం భయపడి ఆగొచ్చు. సంథింగ్ మీ లైఫ్లోకి ఇంతకు ముందులాగా ఉండాలి అంటే ఏదో వాళ్ళని ఆపుతుంది, అందుకని వాళ్ళు ఆగుతున్నారు. 9 of Pentacles క్లారిఫై యూనివర్స్. The Emperor. Yes, వాళ్ళు సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళ మనసులో ప్రేమ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ట్రూ మాత్రం ఇదే. సో వాళ్ళు సైలెంట్గా ఉంటారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. మాట్లాడట్లేదు, నాతో పట్టించుకోవట్లేదు, ఆమె అతను నాకు దూరంగా ఉంటున్నారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తక్కువ మాట్లాడుతున్నారు, కంప్లీట్ నో కాంటాక్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తుంది. ఎస్, వాళ్ళు లోపల ప్రేమని దాచుకున్నారు. మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఆల్రెడీ ఉంది, ఉంటుంది కూడా. ప్రస్తుతానికి వాళ్ళు ఏంటి అంటే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు. కానీ ఆ స్పేస్ అనేది మీకు పర్మనెంట్గా దూరంగా ఉండడానికైతే కాదు, కొన్ని రోజులు గ్యాప్ అంట. బట్ వాళ్ళు పర్మనెంట్ అయితే అనుకోవట్లేదు. మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారండి, డెఫినెట్లీ తీసుకుంటారు. అంటే మీకు కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని వదిలేసేయాలని ఇంటెన్షన్ అయితే లేదు. ఎస్, ఈ పర్సన్కి మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు, మళ్ళీ వస్తారండి మీ లైఫ్లోకి వీళ్ళు. ఎందుకు అంటే మీకు వీళ్ళకి కర్మబంధం ఉంది. ఆ కర్మ అనేది మళ్ళీ ఈ పర్సన్ని మళ్ళీ తెచ్చి మీ మళ్ళీ ఏరే ఆప్షన్ లేదంటే ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తారు.
అండ్ మళ్ళీ మీరు కలుస్తారు. ఇది ఒక కర్మ, ఇది ఒక సైకిల్ అనమాట, కర్మబంధం. ఇంకోటి అటాచ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ కర్మలో మీరున్నారు, మీ కర్మలో వాళ్ళు ఉన్నారు. అంటే మీరు కలవడం అనేది ఇది ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ లాగా, ఇది కూడా ఒక కర్మ బంధం అనమాట. మీకు రాసి ఉంది కాబట్టి ఈ పర్సన్తో మీరు అంత ఈజీగా మళ్ళీ దూరంగా విడిపోవడం అనేది, వెళ్ళిపోవడం అనేది అవ్వదు. సో మీకున్న అటాచ్మెంట్ వల్ల, మీకున్న ఫిజికల్ కనెక్షన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఆల్రెడీ మీకు ఫిజికల్ బాండింగ్ ఉంటే, కనెక్షన్ ఉంటే, అది ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం వల్ల మళ్ళీ ఈ పర్సన్ ఆ అటాచ్మెంట్ని వదలలేక మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. వాళ్ళ రాతిలో మీరు ఉన్నారు అనేది కూడా కర్మ అనమాట. సో దానివల్ల కూడా ఈ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు. ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు. సిచ్యువేషన్ వల్ల వదిలేద్దాం అనుకున్న ఈ పర్సన్ అంత ఈజీగా వదలలేరు. ఇంకా మీతో మాట్లాడడానికి, మీతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి, మీతో ప్రేమగా ఉండడానికి, మీతో ఫిజికల్గా దగ్గర అవ్వడానికి ఈ పర్సన్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఇష్టం ఉంది. కంప్లీట్గా ఈ పర్సన్ మీ రిలేషన్ని వదలలేదు. మీకు ఇచ్చే డబుల్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి న్యూ బిగినింగ్ అవుతుంది. మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయండి వాళ్ళకి, బట్ వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళకి మీరే కావాలి, మీ దగ్గరికే వస్తారు. సో టోటల్గా చెప్పాలి అంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే, వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళకి వేరే ప్రెజర్ ఉన్నా సరే, వీళ్ళు మాత్రం మీకే అట్రాక్ట్ అవుతారు, మీ దగ్గరికే వస్తారు. మీతో ఎన్ని బంధకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని ఎదురు చేస్తున్నా, ఇంట్లో తెలిసి గొడవలైనా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా, థర్డ్ పార్టీ గొడవలైనా, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు 100 సార్లు బ్లాక్ చేసుకున్నా, అన్బ్లాక్ చేసుకున్నా, మళ్ళీ మాట్లాడుకోకపోయినా, మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్. అంటే మళ్ళీ మీరు విడిపోకుండా మళ్ళీ కలిసి ఉంటుంటారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గొడవ పడతారు, మళ్ళీ కలుస్తారు అనమాట. సో ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా అయితే మర్చిపోరు. కాకపోతే ఈ రిలేషన్లో మీకు పేషెన్స్ అనేది కావాలి అని యూనివర్స్ చెప్తున్నారు. పేషెన్స్ కావాలి. సో మీ ఈ రిలేషన్కి ఈ పర్సన్ చాలా పేషెన్స్తో చూస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ 100%. 6 of Wands 6 of Cups అంటే చాలామందికి 6 weeks, 6 months, 6 weeks, 6 days, 6 days, 6 months, 6 weeks. ఓకేనా? 6 వారాలు, 6 నెలలు లేదా 6 రోజులు. రోజులు అంటే ఎనర్జీస్ మరి ఫాస్ట్గా ఉండాలి. వారాలు అంటే ఇంకొంచెం ఫాస్ట్ అయి ఉండాలి కదా. స్లోగా ఉంటే నెలలు అవుతుంది, లేకపోతే వారాలు రోజుల్లో అయిపోతుంది. అండ్ ఇది 6 weeks అంటే సెప్టెంబర్, అక్టోబర్లో రీయూనియన్ అయిపోతుంది. 6 months అంటే కనుక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఓకే, ఈ ఇయర్ లోపు, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్. అంటే 6 months అంటే కొంతమందికి లేట్ అవ్వచ్చు మీ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం. సో టెన్షన్ వద్దు. వాళ్ళు 6 months అంటే 6 నెలలు దూరంగా ఉంటారని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మారితే అప్పుడు వచ్చేస్తారు మీ దగ్గరికి. కరెక్ట్గా ఇన్ని నెలలు వాళ్ళు మాకు దూరం అయిపోతారేమో లేదు. 6 నెలల్లో అంటే 6 రోజుల్లో వచ్చే వాళ్ళు ఉంటారు, 6 వారాల్లో వచ్చే ఉంటారు, 6 నెలల్లోపే వచ్చే వాళ్ళు ఉంటారు, 6 నెలలకు వచ్చి ఉంటారు. ఓకేనా? 6 నెలల తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి వాళ్ళలో మార్పు, ఇక్కడ మార్పు అనేది బాగుంది. అంటే వాళ్ళు రావాలని అనుకుంటున్నారు. ఏం లేదు, వాళ్ళ ఎనర్జీలో ఇంకా వెళ్ళాలి అని స్టెప్ తీసేసుకుంటే కనుక ఫాస్ట్గానే వస్తారు. ఓకేనా? కొంచెం ఆగాలి అనుకుంటే కొంచెం లేట్ చేస్తారు, అంతే. సో టోటల్గా చెప్పాలి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం స్లోగా ఉన్నాయి. ఫాస్ట్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏమీ రాలేదు, స్లో ఎనర్జీనే వచ్చింది. కానీ వస్తారనేది కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా? సో కన్ఫర్మేషన్ ఉంది. ఈ మధ్యలో మీకు కాల్స్, కమ్యూనికేషన్ కూడా రావచ్చు. రియల్ మీట్కి కొంచెం టైం పట్టచ్చు. సో ఏదైనా స్లోగా ఉంది కానీ కన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఈజీగానే ఉంది. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ. ఇంకా ఎనర్జీ స్లోగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది, అంతే. అండ్ జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఈ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకోవాలి పర్మనెంట్గా అనేది మనసులో అయితే లేదు. ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో చాలా ఇయర్స్ నుంచి రిలేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 10, 15, 8, 9, 7 అలా ఇయర్స్ వాళ్ళు. కొంతమంది రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. 1 year, 2 years అండ్ కొన్ని మంత్స్లో రిలేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు. అండ్ ఇద్దరికి డైవర్స్ అయిపోయిన వాళ్ళు, ఒకరికి డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా.
ఇంకొకటి ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న కూడా అయి ఉంటారు. కోర్టు కేసులు పోలీస్ కేసులు అయిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఇండిపెండెంట్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇండిపెండెంట్గా మనీ ఎర్న్ చేసే వాళ్ళు, జాబ్ అలా కూడా ఉన్నారు. అండ్ బాధ్యతలు మీ పర్సన్కి కానీ మీకు కానీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. కొన్ని బాధ్యతల మధ్య వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బాధ్యతలు అవి మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారనమాట. సో టోటల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్స్కి కొంచెం భయపడి అలా బిహేవ్ చేస్తున్నారు. కానీ మీరంటే ఈ పర్సన్కి టోటల్గా ఇష్టం ఉంది. సో మీ పర్సన్లో వచ్చే బిహేవియర్ ఏంటి అంటే వాళ్ళకి ప్రేమ అనేది ఎప్పుడు ఒకేలా చూపించరు అనమాట. అంటే ఒక్కోసారి సైలెంట్గా చూపిస్తారు, ఒక్కోసారి ఏమో మంచి మాటలతో చూపిస్తూ ఉంటారు, బాగా మాట్లాడతారు, ఒక్కోసారి సైలెంట్గా చూపిస్తారు. ఈ పర్సన్కి మీ పర్సన్లో కొంతమందికి డ్రింక్ కానీ, ఎక్స్ట్రా మల్టీ రిలేషన్ల మీద ఇంట్రెస్ట్ కానీ, డ్రింకింగ్ కానీ, టాక్సిక్ కానీ, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవటం కానీ, డామినేటింగ్ కానీ, వాళ్ళ మాట నెగ్గాలనే పంతం కానీ, ఇలాంటివి ఉంటే టాక్సిక్ అనమాట. కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. అలాంటి కొన్ని బిహేవియర్స్ మీ పర్సన్లో ఉన్నాయి. అంటే ఈ పర్సన్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం అవాయిడింగ్గా ఉంటారు. మళ్ళీ పరిస్థితులు బాగా ఉండగానే మళ్ళీ బాగా మాట్లాడతారు. అలాంటి నేచర్ కూడా ఉంది. సో ఈ పర్సన్కి ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ మాత్రం మీ మీదే ఉంది. అండ్ సిన్సియర్గా ఉంది. మీ పర్సన్కి మీ మీద జెన్యూన్ లవ్ అండ్ ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ మీద. వీళ్ళు కొంచెం ఇన్నోసెంట్ అండి అండ్ ఇమ్మెచ్యూర్ అనమాట. మీరున్నంత తెలివిగా వీళ్ళు ఉంటారు. వీళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్, ప్రతిదానికి భయపడటం, కంగారు పడటం, ఆర్ సైలెంట్గా ఉండటం లాంటివి చేస్తుంటారు. అండ్ వీళ్ళు వర్క్ పరంగా కూడా, జాబ్ పరంగా కూడా కొంతమంది మీరు చూస్తున్న వాళ్ళు మీ పర్సన్ ఫీమేల్ అయితే వాళ్ళు ఇండిపెండెంట్ జాబ్ అయి కూడా అయి ఉంటారు. అండ్ మీ పర్సన్ మేల్ అయితే వాళ్ళకి జాబ్ కొంచెం మంచి జాబ్లో, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అయినా ఏదైనా మంచి జాబ్లో ఉండే ఉంటారు. సో కొంతమంది కెరీర్ పరంగా ఫైట్ కూడా చేస్తారు. కొంతమందికి అయితే కెరీర్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, అది కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ సెటిల్ కూడా ఉంటారు. సో ఓవరాల్గా చెప్పుకుంటే సక్సెస్ అనేది దగ్గరలోనే ఉంది. సో ఇది జనరల్ అండ్ పర్సన్ రీడింగ్ కాల్ని తీసుకొచ్చి మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఇంతవరకు మీ పర్సన్ ఎనర్జీ కూడా చాలా బాగుంది. కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి. బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. హ్యాపీగా ఉండాలి. మీ పర్సన్ కోసం చూస్తున్నారు, చాలా నిదానంగా చూస్తున్నారు. మీ పర్సన్ ఉంటే మీకు హ్యాపీనెస్ లేదండి. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది, కానీ మీకు హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు, చాలా ఓపిక్గా చూస్తున్నారు. ఎందుకు మీకు హ్యాపీనెస్ లేదు? ఎందుకు లేదు హ్యాపీనెస్? ఎందుకు లేదు? ఎస్, మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ సరిగా రావట్లేదు. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వట్లేదు. మీ పర్సన్కి మధ్య మీకు రొమాంటిక్ కనెక్షన్ సరిగా లేదు. మీ పర్సన్తో మీకు కాంటాక్ట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, టచింగ్ కానీ, ఐ మీన్ ఫిజికల్ కనెక్షన్ కానీ, కలవడం కానీ ఇంతకు ముందులాగా బ్రైట్గా లేదు. సో దానివల్ల మీకు హ్యాపీనెస్ మిస్ అయింది. సో ఎప్పుడైతే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్, కమ్యూనికేషన్ అండ్ ఎప్పుడైతే వాళ్ళు బాగా మీతో మాట్లాడటం, రొమాంటిక్గా ఉండడం, ప్రేమగా ఉండడం చేస్తారో అప్పుడు మీకు హ్యాపీనెస్ అనేది జనరల్గా వస్తుంది. సో ఇప్పుడు పేషెన్స్తో ఉన్నారు, చాలా ఓపిక్గా చూస్తూ ఉన్నారు. ఈ రిలేషన్ కావాలి మీకు. ఎన్ని ఫైట్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రిలేషన్ని వదలరు. మీ రిలేషన్ని మీరు కాపాడుకోవడానికే ట్రై చేస్తారు. ఎస్, ఈ రిలేషన్ మీకు కావాలి. మీరు వైఫ్ ఆర్ హస్బెండ్ అయితే తిరిగి మీ వైఫ్ ఆర్ హస్బెండే మీరు కావాలి అనుకుంటున్నారు. అండ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కమిట్మెంట్ కావాలండి. మీ పర్సనే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ కావాలి. మళ్ళీ ఇంతకు ముందులాగా మీరు బాగుండాలి. ఈ రిలేషన్ని మీరు వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడమో, మీరు అవాయిడ్ చేయడమో జరుగుతుంది కొన్ని రీజన్స్ వల్ల. కొంతమంది ఎక్కువగా మీ పర్సన్స్ అవాయిడ్ చేస్తారు, చాలా తక్కువగా మీరు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని రీజన్స్ వల్ల. ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, నా మాటే నెగ్గాలనేది ఉంటుంది, మైండ్ గేమ్ కూడా ఉంటుంది. మీ పర్సన్ మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. మీరు కూడా మీ ఎమోషన్స్ని కంట్రోల్గా పెట్టుకుంటున్నారు. సో చాలా బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీరు కూడా సైలెంట్గా ఉండే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మీరు బర్త్డేని మొయ్యలేకపోతున్నారండి. సైలెంట్గా బాధగా ఆగిపోయారు. మీ పర్సన్ మిమ్మల్ని ఆపేశారు. ఒకటి, ఈ రిలేషన్ వర్కౌట్ కాదని మీరైనా ఆగుండాలి. మీ పర్సన్ చేసి అలసిపోయి మీరైనా ఆగుండాలి.
లేదా రెండోది మీరైనా ఆగి ఉన్నారు. ఎందుకు ఆగి ఉన్నారంటే అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆగుతున్నారు కాబట్టి. వాళ్ళ బిహేవియర్ సరిగా బాలేక మీరే ఆగుండాలి. అండ్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడం వల్ల వేరే వాళ్ళు మీతో సరిగా మాట్లాడలేకపోవడం వల్ల ఇక మీరు కూడా ఆగుండాలి. బట్ ఏదేమైనా రిలేషన్ మళ్ళీ కంప్లీట్ అవ్వాలి, బాగుండాలి అనుకుంటున్నారు. కాకపోతే స్టక్లో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని చాలా చాలా డౌట్లు ఉన్నాయి. మీ పర్సన్ కరెక్టా కాదా, హట్టింగ్ ఉంది. మీ పర్సన్ మూడో విషయాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు. మూడో వ్యక్తులకి సపోర్ట్ చేసి మిమ్మల్ని మీకు సపోర్ట్గా ఉండలేకపోయి ఉంటారు. మాటల వల్ల మీరు గొడవ పడి ఉంటారు. మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడటం, డైరెక్ట్గా మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ రావడం, వాట్ ఎవర్ ఏదైనా సరే చాలా హర్ట్ అయితే జరిగింది. ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలామందికి. అన్మ్యారీడ్ వాళ్ళకి ఫిజికల్ కనెక్షన్ ఉన్న ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్కి ఒప్పుకోవడానికి వాళ్ళు కొంచెం కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. అది మీకు బాధ కలుగుతుంది అనమాట. ఇంత క్లోజ్గా ఉండి ఇంత నమ్మించిన కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని అపార్థాలండి, మిస్అండర్స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ పర్సన్కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు, కనెక్ట్ అయిపోయారు. సో ఈ పర్సన్ని వదులుకోవాలని మీరు అనుకోవట్లేదు, కానీ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. సో కొంతమంది మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఈ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి కానీ ఒక హోప్తో అయితే ఉన్నారు. ఎక్కువగా ఈ పర్సన్ వస్తేనే బాగుండని అనుకుంటున్నారు, బట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్సన్ కోసమే మీరు ఎదురైతే ఎక్కువగా చూస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడైతే కామెంట్లో 222 అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి. చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్. ఎస్, డివైన్ టైమింగ్ రావాలండి. డివైన్ ఒక టైంలో మిమ్మల్ని కలపాలి అని అనుకుంటున్నారు. సో అదే టైంలో కలుపుతారు. ఓకేనా? డివైన్ మీద నమ్మకం ఉంచండి. కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎస్, త్వరలో మీకు కాంటాక్ట్ రాబోతుంది మీ పర్సన్ నుంచి. అండ్ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేస్తారు, కాంటాక్ట్లోకి వస్తారు, కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీ పర్సన్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది, లేదా మీరు కాంటాక్ట్కి వెళ్తే వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడటమే జరుగుతుంది. టోటల్గా చెప్పాలి అంటే మీ పర్సన్తో మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్, డైరెక్ట్గా కలవడం, మాట్లాడటం, మీటింగ్, రొమాన్స్ లేదా కమ్యూనికేషన్, ఫోన్లో మాట్లాడటం, వాళ్ళ గురించి ఏదన్నా మీకు తెలియడం. సో మీకు ఇంకా హోప్ ఉంది. సో డిసప్పాయింట్ అవసరం లేదండి. మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు, తర్వాత మీరు అంత ఆనందపడతారు. గుడ్ డేస్ అనేవి, హ్యాపీనెస్ అనేవి, లక్ అనేది మళ్ళీ మీ రిలేషన్లోకి, మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. అండ్ వెరీ పాజిటివ్ రీడింగ్. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇప్పటి వరకు అంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కామెంట్లో 222 అని చెప్పాను కదా, ఏంజెస్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో 222 పెట్టి క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.